السلام عليكم ورحمة الله وبركاته. سلوا أنوارا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد بارك وسلم. حضرت سلمان فارسی رضی اللہ تعالی హజరత్ సల్మాన్ ఫార్సీ రలియల్లాహు తఆలా గారు ఇట్లు తెలిపిరి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు షాబాన్ నెల ఆఖరి దినమున ఇట్లు ఉపన్యాసమిచ్చిరి. ప్రజలారా, ఒక గొప్ప మహిమగల నెల రానున్నది. దానియందు ఎన్నో అభ్యుదయములు, బరకత్లు, శుభములు కలవు. మరియు ఒక్క మహోన్నతమైన రాత్రి కూడా ఆ నెలలో ఉన్నది. అది షబ్బే ఖదర్. అది 1000 నెలల కంటే మహోన్నతమైనది. అల్లాహ్ తఆలా ఆ నెల యందు రోజాలను అనగా ఉపవాసములు ఫర్జ్ విధించేసి ఉన్నాడు. ఆ నెలలోని రాత్రుల యందు తరావీ నమాజ్ చదువుట అది గొప్ప పుణ్యకార్యము. ఈ నెల యందు ఎవరైనా పుణ్యకార్యం చేసి అల్లాహ్ యొక్క ప్రీతిని సంపాదించుకొనవలెనని తలచినచో అతనికి ఆ నఫిల్ పుణ్యకార్యమునకు గాను ఇతర నెలల యందు ఒక ఫరజునకు లభించినంత పుణ్యం లభించును. ఈ నెల యందు ఒక ఫరజు పుణ్యకార్యం చేసినచో ఇతర నెలలో 70 ఫరజులకు లభించినంత పుణ్యం లభించును. రంజాన్ మాసం సహనం మరియు ఓర్పు వహించి శాంతముతో గడపవలసిన మాసం. సహనమునకు బదులు స్వర్గం లభించును. ఇది సానుభూతి మాసం. ఈ మాసం నందు మోమిన్ విశ్వాసి యొక్క రజ్జక్ ఆహారం వృద్ధి చేయబడును. ఉపవాసం రోజా ఉన్నవానికి ఎవరైనా ఇఫ్తార్ రోజా విడుచుట చేయించినచో వాని పాపము క్షమించబడును మరియు అతనికి నరకం నుండి రక్షణ లభించును. అంతేకాక ఉపవాసమున్న వానికి లభించినంత పుణ్యం ఈ వ్యక్తికి కూడా లభించును. అయితే కానీ రంజాన్ యొక్క ఖదర్ చేయాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.